ఒక విధంగా జనసేన కంటింజెంట్ కొరతగానే ఉంది, అసంతృప్తిగా ఉన్నమాట మాత్రం నిజమే. ఎందుకంటే అంత గతంలో ఉన్నంత ఇది కనిపించట్లేదు. మీరు ఎలాగో పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెచ్చారు కాబట్టి లోకేష్ చంద్రబాబు నాయుడు ఇంతకుముందు పేరెంట్స్ టీచర్ మీటింగ్, పేరెంట్ దాదాపు టీచర్ అయినా పేరెంట్ ముఖ్యమంత్రి అన్ని ఆయనే కాబట్టి వాళ్ళు కొత్త చెరువు అనే దగ్గర పేరెంట్ టీచర్ మీటింగ్ అటెండ్ అయ్యారు. వెల్ అండ్ గుడ్. ఎప్పటి నుంచో ఉంది, ఒకే రోజు ఇదంతా జరపమన్నారంట. అక్కడ పవన్ కళ్యాణ్ నేను లోకేష్ సవాల్ స్వీకరిస్తున్నాను ఒక మాట చెప్పాడు. సారీ, లోకేష్ పవన్ కళ్యాణ్ సవాల్ నేను స్వీకరిస్తున్నాను అనే ఏ విషయంలో అంటే మొక్కలు నాటే విషయంలోనే. మొక్కలు నాటే విషయమైనా సరే నిన్న దాని కొనసాగింపుగా మీరు కనుక చూస్తే నిన్న మంత్రుల మీద చంద్రబాబు నాయుడు గారు ఎంత అసంతృప్తి వ్యక్తం చేశారో ఈ పేరెంట్ టీచర్ మీటింగ్లో లోకేష్ మీద అన్ని ప్రశంసలు గుప్పించారు. ఇక్కడ సభలో మాట్లాడినప్పుడు పేరెంట్స్తో మాట్లాడినప్పుడు కూడా సరే తండ్రికి పుత్ర వాత్సల్యం అది పొరపాటు కాదు, లేకపోతే బాగా మీకు మంచి మంత్రి ఉన్నాడు, అన్నీ చాలా చేస్తున్నాడు, ఇవన్నీ కూడా తీసుకొచ్చాడు, తనకు టెక్నాలజీలో కూడా మంచి పరిజ్ఞానం ఉంది, ఇవన్నీ అక్కడ ఆయన సంతోషంగా ఉత్సాహంగా చెప్పారు. వెల్ అండ్ గుడ్. సభలో మాట్లాడేటప్పుడు కూడా ఇంతకుముందు విద్యారంగం పూర్తిగా దెబ్బతినిపోయింది, దానికి ఇన్ని ప్రయోగాలు తీసుకొచ్చారు, ఇన్ని రకాల ఆపులు తెచ్చారు, ఇవన్నీ చెప్తూ చాలా బాగా ఈ మంత్రి లోకేష్ అంటే నిన్న అంత ఆగ్రహం వెలిబుచ్చి ఈరోజు మళ్ళీ పొద్దున్నే ఇంత ఉత్సాహంగా ఇదంతా చేస్తే మరి ఎలాంటి సంకేతాలు వెళ్తాయి అని నిజంగా అంత బాగుందా అనే ప్రశ్న కూడా నేను ఇక్కడ వేస్తున్నాను. ఎవరికి కోపం వచ్చినా ఇదిగోండి సర్కారు బడిలో చేరేదెవరు, ఇది స్టోరీ. సార్ 4,750 పాఠశాలల్లో 0 అడ్మిషన్లు. 4,750 పాఠశాలల్లో 0 అడ్మిషన్లు ఈ విద్యా సంవత్సరం. ఇది అఫీషియల్. 1-6 తరగతుల్లో ఎవ్వరు కూడా చేరలేదు అస్సలు. ఎందుకు చేరడం లేదు? దీనికి వైసీపీ ప్రభుత్వం కూడా ఉంది. వరల్డ్ బ్యాంక్తో వీళ్ళు సాల్ట్ ఒప్పందం అని ఒకటి చేసుకున్నారు. దాని ప్రకారం స్కూళ్ళు, ప్రైమరీ స్కూల్స్ లేకపోతే ప్రీ ప్రైమరీ స్కూల్స్ వీటిని చాలా దూరంగా మార్చడం ఇదంతా జరిగింది. సో అంత దూరం వెళ్ళలేము అని పేరెంట్స్ స్టూడెంట్స్ అక్కడికి పోవడం లేదు. లోకేష్ ఇందాక చంద్రబాబు చెప్తున్నట్టుగా ఆయన కొన్ని చర్యలు తీసుకున్నారు, కానీ బేసిక్గా ఈ ఒప్పందం ఈ ఫ్రేమ్ నుంచి బయటికి రాలేదు. నిజంగా అక్కడ కూడా విమర్శ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు మరి మంత్రుల మీద మంత్రివర్గంలో అన్ని మాటలు అంత ఆగ్రహం వెలిబుచ్చినప్పుడు ఎందుకు చేరడం లేదు పిల్లలు, దీని గురించి ఆలోచించాలి. 4,000 స్కూళ్ళల్లో చేరకపోతే దాదాపు చెప్పుకోదగిన సంఖ్య కదా ఇది. సో అంత బాగుంది అని అనుకుంటే ఈ ఏడాదిలో 1.50 లక్షల మంది పిల్లలు తగ్గిపోయారు. గత ఏడాది చివరి నాటికి 35 లక్షల మంది పిల్లలు ఉంటే ఈ సంవత్సరం 32.50 అంటే 2.5 లక్షలు తగ్గొచ్చు అని కొంచెం ప్రాథమిక అంచనాలు కొంచెం అటు ఇటు అవ్వచ్చు. సో నేను పర్ఫార్మెన్స్ వైజ్గా మీరు మంత్రులను విమర్శించదలుచుకుంటే, శాఖలను విమర్శించదలుచుకుంటే ఈ అంశం కూడా ప్రస్తావనకు వచ్చి ఉండాలి కదా. కాబట్టి వెల్ అండ్ గుడ్. తను కూడా పాఠం చెప్పారు. మనందరం చంద్రబాబు గారి పాఠాలు వింటూనే పెరుగుతాం కదా. పొద్దున్నే మీడియా వాళ్ళకు మొట్టమొదటి పాఠం వినేది మీడియా వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళ పార్టీ ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు. లోకేష్ కొంచెం ఎక్కువే వింటుంటాడు ఖచ్చితంగా, ఎందుకంటే ఆయనకి ఇంట్లో కూడా చెప్పే ఒక అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఇవన్నీ చూస్తుంటే అసహనం అనేది నిజంగా అది ఒకటి కనిపిస్తుంది. విద్యా వ్యవస్థ మటుకు నిజంగా బాగాలేదు అంతగా. ఈరోజే జాతీయ స్థాయిలో కూడా గతంలో పనిచేసిన ఒక ఎకనామిక్ అడ్వైజర్గా పనిచేసిన ఆయన చెప్పాడు, ఈ ప్రపంచ బ్యాంకు తరహాలో వెళ్తున్నంత వరకు ఇప్పుడు ఆయన నాడు నేడు అన్నాడు, చాలా బాగుంది. మిగతా లోపాలన్నీ ఏమన్నా విద్యారంగంలో స్కూళ్ళల్లో మటుకు జగన్కు తిరుగులేదన్నారు. అంతా ఘోరంగా ఉందని ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇలా ఉంది. కాబట్టి ఇది కంటిన్యూషన్లా కనపడింది నాకు ఖచ్చితంగా చెప్పాలంటే. అంత ఆగ్రహం అక్కడ వ్యక్తం చేసి ఇంత ఆనందం ఇక్కడ చూపిస్తే ఈ కాంట్రాస్ట్ ఇక్కడే మీకు పవన్ కళ్యాణ్ ప్రస్తావన కూడా అక్కడే వచ్చింది. సో మొక్కలు ఇన్ని నాటాలని మోదీ గారు చెప్పారు, స్కూళ్ళల్లో నాటమన్నాడు, నేను అన్ని నాటి చూపిస్తాను అని చాలా పవన్ సవాల్ స్వీకరించిన లోకేష్ అని పెడుతున్నారు మీడియాలో. అంటే ఇవన్నీ ఊరికైనా జరుగుతున్నాయా అని కూడా ఒక ఆసక్తికరమైన ప్రశ్న. ఓకే.
సార్ మళ్ళీ పవన్పై దాడి